కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దేన్ని బేస్ చేసుకుంది? జనాభా లెక్కను ప్రాతిపదికన బేస్ చేసుకుంది. ప్రజెంట్ జనాభా లెక్కల ప్రాతిపదికన బేస్ చేసుకుంది నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకుంటుంది లోక్సభ నియోజకవర్గాలను. దీనివల్ల సౌత్ స్టేట్లో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా నార్త్ స్టేట్లో ఉన్న వాళ్ళకి మేలు జరుగుతుంది. ఎందుకంటే సౌత్ స్టేట్లో ఉన్నటువంటి జనాభా తక్కువ ఉన్నది నార్త్తో పోల్చుకుంటే. దానివల్ల సౌత్ స్టేట్లో ఉన్నటువంటి ఎంపీ సీట్ల కంటే నార్త్ స్టేట్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఎక్కువైపోతాయి. కేంద్రంలో నార్త్ వాళ్ళు పట్టు ఎక్కువైపోతుంది. సౌత్ వాళ్ళకి ఎటువంటి రాజకీయ బలం ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా నిధులు రావాలన్నా మనకి అరకొరగానే వస్తాం జరుగుతుంది. ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయటం వల్ల జనాభా లెక్క ప్రాతిపదికన సౌత్ స్టేట్ వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. దీని మీద చెన్నైలో ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. సౌత్ స్టేట్ వాళ్ళందరూ హాజరు కావడం జరిగింది. మన స్టేట్ నుంచి ఏ ఒక్క నాయకుడు వెళ్ళలేదు. ప్రతిపక్ష నాయకుడు వెళ్ళలేదు, అధికార పక్ష నాయకులు వెళ్ళలేదు.